ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఎలా ఉన్నారో తెలుసా అండి? స్వార్థపరులుగా ఉన్నారు కాదంటారా? నేను ఈ మాట అన్నానని ఆశ్చర్యపడుతున్నారా? అమ్మో, మేమేం అలా లేమమ్మా అని అనుకోవచ్చు మీరు. నేను అన్నాను చాలామంది అలా ఉన్నారు అని. దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది ఏమనంటే, అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే స్వార్థపరులుగాను కృతజ్ఞతాహీనులుగాను ఉంటారు అని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేశాడంట, డియర్ లార్డ్, బ్లెస్ మీ అండ్ మై వైఫ్, బ్లెస్ మై సన్ జాన్ అండ్ హిస్ వైఫ్, అస్ ఫోర్ నో మోర్. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, ప్రభువా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా కొడుకు జాన్ని దీవించు, అతని భార్యను దీవించు, మా నలుగురిని దీవించు, ఇంకెవరిని అవసరం లేదు అని ప్రార్థన చేసుకోవాలి అనుకుంటే, దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థించడం బాగానే ఉంది, కానీ మా నలుగురిని తప్ప ఇంకెవరిని అవసరం లేదు అని ప్రార్థన చేయడం అనేది స్వార్థం కాదా? ఈ రోజుల్లో చాలామంది మనసులో ఇలా ముద్రించబడింది. ఎలా అంటే, మేం బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా మాకేంటి అవసరం, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, మా పక్కన వాళ్ళు ఏమైనా పర్లేదు, మా పాస్టర్ గారు ఏమైపోయినా పర్లేదు, మా సంఘస్థులు ఏమైపోయినా పర్వాలేదు, మా పొరుగువారు ఏమైనా పర్లేదు, మా బంధువులు ఏమైనా పర్లేదు, నేను, నా పిల్లలు, నా కుటుంబం మంచిగా తినటానికి ఉండటానికి ఆరోగ్యవంతంగా ఉంటే చాలు, ఆశీర్వాదకరంగా ఉంటే చాలు అనే భ్రమలో చాలామంది స్వార్థపు ఊబిలో చిక్కుబడ్డారు అని చెప్పొచ్చేమో. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే పౌలు గారు అంటున్నారు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన సొంత కార్యాలు మనం ఎలాగో చూసుకుంటాం కాదంటారా? మన సొంతది అన్నప్పుడు ఎంత ప్రయాసపడిపోతామో. అప్పుడు మనకి సెలవులు దొరుకుతాయి, అప్పుడు మనకి కష్టం అనిపించదు, బద్ధకం అనిపించదు, అమ్మో డబ్బు ఖర్చు అవుతుందేమో అనిపించదు. ఎందుకనంటే మనది కదా. మన అనారోగ్యం, మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో సమస్య, మన అవసరత, మన ఇంట్లో ఫంక్షన్, మన ఇంట్లోది, మనది 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 దేనికైనా తెగిస్తారండి. ఇంకా మనది అనే ఒక్క మాట ఉంటే చాలు. కానీ ఇతరుల కార్యాలు చూసేవారు ఈ రోజుల్లో ఎంత తక్కువైపోయారో కదా. అసలు మా బంధువులు ఎలా ఉన్నారు, ఈ వరదల్లో వాళ్ళు ఏమైనా కొట్టుకుపోతున్నారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా, భయంకరమైన అనారోగ్యాలు మనం చూస్తున్నాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, 4 రోజులు మన దగ్గర ఉందాం రమ్మందామా, లేదా మన పొరుగువారు ఎలా ఉన్నారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారా, లేదంటే వారికి ఏమైనా సహాయమో అవసరమా అని ఆలోచించేవారు నిజంగా చాలా తక్కువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఒకవేళ మీరు అలాంటి మనసు కలిగిన వారైతే మిమ్మల్ని బట్టి దేవుడు స్తుతింపబడును గాక. ఒకవేళ నాకెందుకులే, నేను బాగున్నాను కదా అని అనుకున్నట్లయితే దేవుడు వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటి అని అంటే, క్రీస్తు యేసు కూడా ఇదే మనసు కలిగి ఉన్నాడు అని. 4వ వచనంలో పౌలు గారు సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి, వారికి మీ సహాయం అందించాలి, మీ చేయూతనివ్వాలి, బలహీనలైతే వారిని మీరు ధైర్యపరచాలి, ఓదార్చాలి, వారి శ్రమలో మీరు వారి పక్షంగా నిలబడాలి. మీ అవసరత వారికి ఉంది అని తెలిసినప్పుడు, వారు కనీసం బాధలో ఉన్నప్పుడు నేనున్నానులేమ్మా, నేను చూసుకుంటాను, నేను సహాయం చేస్తానని ఏదో మనకు తోచినంత, మనం చేయగలిగినంతైనా ఎదుటి వారికి ఉపయోగకరంగా మనం మారలేకపోతే దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఇంకా జీవితానికి అర్థం లేనట్టే కదా.
ఈ విషయాన్ని చెప్తూ 5వ వచనంలో పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు మన కోసం దిగి వచ్చాడు భూమి మీదకి. ఆయన మహామహిమతో నిండినటువంటి స్థలంలో ఉండేవాడైనా, సమీపించరాని తేజస్సులో వసించేటువంటి దేవుడైనప్పటికీ కూడా మనుష్యునిగా మారాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? మన కోసం కాదా? మనల్ని క్షమించడానికి కాదా? మన పాపాలను విడిపించడానికి కాదా? మనల్ని రక్షించడానికి, ఆయనతో పాటు మనల్ని కూడా నిత్య రాజ్యానికి వారసులను చేయడానికే కదా ఆయన మన గురించి ఆలోచించాడు, మన గురించి పట్టించుకున్నాడు. తన మహిమనంతా విడిచిపెట్టి మన కోసం ఆయన శాపంగా మారాడు కదా. దేవుడే మన గురించి అంతగా ఆలోచిస్తే లోకంలో జీవించే మనము ఇంకెంతగా మన పొరుగు వారి కోసం, ఇతరుల కోసం ఆలోచించాలో కదా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో మీ ఇంటి పక్కనో, మీ బంధువులో, లేదంటే ఎవరో అవసరతలో ఉన్నవారు ఉంటారు. కనీసం దూరంగా ఉన్న వాళ్ళకైతే ఒక ఫోన్ చేసైనా పలకరించండి, పరామర్శించండి. మనమేమైనా వారికి సహాయం చేయగలమేమో చూడండి. లేదంటే కష్టంలో ఇరుక్కుపోయిన ప్రజల కొరకు భారంతో ప్రార్థన చేయండి. అంతేకాకుండా దేవుని కార్యాలు కూడా మనం చూడాలి అని 21వ వచనంలో పౌలు గారు అంటున్నారు. 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలామంది అండి, వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, దేవుని మందిరం ఎలా ఉందో, నా అవసరత ఏమైనా ఉందేమో, ఒకసారి వెళ్ళి చూద్దాం, దైవజనుడు ఎలా ఉన్నాడో, నేనేమన్నా వారికి సహాయం చేయాలా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా అవసరమా అని పట్టించుకునే రోజులు ఈ రోజులు కావేమో అన్నంత రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా కరోనా టైం వచ్చినప్పుడు చాలామంది నిజమైన ప్రేమ కలిగిన వారెవరో, స్వార్థం కలిగిన వారెవరో బయటకు వచ్చేసారు. మీరు కాదంటారా? అది దైవజనుడికి విశ్వాసులకి మధ్య ఉన్నటువంటి సంబంధంలో కానివ్వండి, లేక మీకు మీ సొంత బంధువుల మధ్య, లేదంటే మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో కానివ్వండి, ఎవరైనా సరే మనమేదో మనకి స్థితికి మించింది, స్థాయికి మించింది చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం సంఘాలు మూతబడ్డాయి, మందిరాలు మూతబడ్డాయి, ఆరాధనలు జరగడం లేదు, సేవకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఆహారం తిన్నారా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారా, ఆయనకి ఏమైనా అవసరమా, వాళ్ళ కుటుంబం బాగుందా అని పట్టించుకొని పరామర్శించిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా వాళ్ళకి ఏమైనా తిన్నారా లేదా, కాస్త ఏమన్నా మనం కూరగాయలు తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏమన్నా సహాయమో చేద్దామా, అలా పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఈనాడు ప్రజలు, చెప్పాను కదండి ప్రారంభంలో, ఎలా మారిపోయింది వాళ్ళ మనసంతా అని అంటే, నేను బాగున్నాను చాలు, నాకు ఉండటానికి ఉంది, తినటానికి ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి ఉంది, దేవుడు ఇచ్చాడు, దీవించాడు, ఏదో దేవుడిచ్చింది నేను అనుభవిస్తాను, ప్రార్థన చేసుకుంటాను, కుదిరినప్పుడు మందిరానికి వెళ్తాను, ఏదో సాధ్యమైనంత వరకు ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతాను, ఇష్టం లేనివి, కష్టంగా ఉన్నవి అన్నీ తీసేస్తారు బైబిల్లో నుండి. వాటిని పక్కన పెట్టి మిగతావేదో నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారు, కానీ సొంత కార్యాల మీద దృష్టి పెడుతున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూసేవారు లేరు. మందిరంలో పరిచర్య అంటే ఒకానొక సమయంలో పనులు మానుకొని మరీ తమ అనుకున్న సొంత కార్యాలు పక్కన పెట్టి మరీ దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుని పని చేయడానికి. ఈ రోజుల్లో దేవుని మందిరంలో ఏదైనా ఒక పరిచర్య చేయాలి, లేదంటే ఒక అవసరత ఉంది ఏదైనా అంటే, మా సొంత కార్యాలకే మాకు సరిపోవడం లేదండి, మేము దేవుని కార్యాలు చేయలేం, సమయాన్ని వెచ్చించలేము, డబ్బును వెచ్చించలేము, ఆరోగ్యాన్ని వెచ్చించలేము, ఏ మాత్రం దేవుని పనులు అసలు సహాయం మేము చేయలేము, ఇతరులకి ఏ సహాయం చేయలేము, దేవుని కార్యాలు చూడలేము, ఇతరుల కార్యాలు చూడలేము. ఏం చూసుకుంటామంటే మా సొంత కార్యాలు మాత్రం మేము చూసుకుంటాం, అంతవరకు చాలు. కోవిడ్ టైంలో ఇతరులను పట్టించుకున్న వారిని ఎంత ఘనంగా ఎంచారో కదా. డాక్టర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ప్రజలందరూ భయపడి ఎవరికి వారే ఇతరుల గురించి పట్టించుకోలేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా, మున్సిపల్ క్లీనింగ్ చేసేవారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రోజుకి ఒక విలువైన స్థానాల్లో అలా నిలబడిపోయారు? ఆ సమయంలో వారు ప్రజలకి సేవ చేసి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా జీవించారు కాబట్టే కదా. ఆ యొక్క వైద్య సదుపాయాలు కానివ్వండి, ఆ యొక్క ప్రొటెక్షన్ కానివ్వండి, ఆ క్లీనింగ్ కానివ్వండి, అవన్నీ జరిగేవా? ఎంతోమంది త్యాగపూరితమైన మనస్సు గలవారు ఉన్నారు కాబట్టే, జనరస్
పీపుల్ ఉన్నారు కాబట్టే ఈరోజు మనం వారి గురించి గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పటికీ ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు మిగిలిపోయారు. క్రైస్తవ చరిత్రకు వచ్చేస్తే అండి, ప్రజలందరూ దేవుని వాక్యాన్ని చదవాలి అని ప్రాణాలనే విడిచిపెట్టేశారు, దేవుని వాక్యాన్ని వారి సొంత భాషల్లోకి తర్జుమా చేస్తూ. అక్కడ ఉన్నటువంటి అధికారులేమో వద్దు, కేవలం దేవుని వాక్యము హీబ్రూలోనో, గ్రీకులోనో, లాటిన్లోనే ఉండాలి, సొంత భాషలైనటువంటి ఇంగ్లీష్లోకి, జర్మన్ లాంగ్వేజ్లోకి మారకూడదు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి మార్టిన్ లూథర్ గారు కానివ్వండి, విలియం టిండేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు వారి ప్రాణాల సహితం విడిచిపెట్టేశారు అనంటే, వారు మంచి అధికారాల్లో ఉన్నప్పటికీ కూడా మాకు అర్థమవుతుందిగా దేవుని వాక్యం, మేము చదువుకుంటున్నాం కదా, ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతమందికి చెప్పి వదిలేస్తాం అయిపోయిద్ది అని అనుకోలేదు. కానీ ఇతరులకి దేవుని వాక్యం తెలియాలి, వారు తమ సొంత భాషలో దేవుని మాటల్ని అర్థం చేసుకోగలిగే విధానంలోకి మనం తీసుకొని రావాలి అని వాటిని తర్జుమా చేస్తూ ప్రాణాలే కోల్పోయారు. అందుకే కదా ఈరోజు మన సొంత భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మన ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామంటే విలియం కేరీ గారు చేసినటువంటి ఆ త్యాగమే కాదా? అందరూ సొంత కార్యాలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు కార్యాల కోసము, ఇతరుల కార్యాల కోసం గురించి ఆలోచన లేనివారు అయితే ఈరోజు మనం ఈ పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉండేవారము కాదు. ప్రియ స్నేహితుడా, ఎప్పుడు నేను, నా కుటుంబం, నేను అనుకుంటూ మన సొంత కార్యాలు కాదు, యేసుక్రీస్తు కార్యాలు చూడాలి. దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తిగా ఉండాలి. వారి అవసరతలు, దేవుని అవసరతలు, దేవుని మందిర అవసరతలు, దేవుని సేవకుని అవసరతలు మనం గుర్తించే వారంగా ఉండాలి. రెండవదిగా సంఘం అవసరతలు గుర్తించే వారిగా ఉండాలి. సంఘ బిడ్డల కార్యాల్లో పాలు పొందేవారిగా ఉండాలి. వారికి మన సహాయం అందించాలి. మన ఇతరులకు, మన ఇంటి పక్కల వాళ్ళకి, పొరుగు వారికి, వారు ఎవరైనప్పటికీ, దేవుని నమ్మిన వారైనా కాకపోయినా కూడా వారికి ఏ సహాయం కావాలన్నా మనం ముందుండాలి. అదే క్రీస్తు మనస్సు. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని కార్యాలు చూడకుండా, ఇతరుల్ని ప్రేమించకుండా, ఇతరుల కార్యాలు చూడకుండా, సొంత కార్యాలు మాత్రమే దృష్టి పెట్టుకుంటే జీవితానికి అర్థమే లేదు. అలా కాదు, కానీ క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి, ఆయన మన కోసం ఎలా ఆలోచించాడో, క్రైస్తవ చరిత్రలో సజీవంగా దహన బలిగా పెట్టబడినటువంటి గొప్ప గొప్ప సేవకులు కాల్చబడ్డారు, చంపబడ్డారు, మన కోసం ఆలోచించారు. కాబట్టే వారిలాగా, క్రీస్తులాగా ఇతరుల కోసం ఆలోచించే మనస్సు కలిగి మనం కూడా యేసుక్రీస్తు కార్యములను, ఇతరుల కార్యములను సంపూర్ణంగా పఠించుకుందాం గాక. కేవలం సొంత కార్యాలు మాత్రమే కాకుండా వాటి అడలు కూడా మనం ఆసక్తి కలిగి ఉందము గాక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉందము గాక. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. చాలాసార్లు మేము తెలియకుండానే మేము, మా కుటుంబం అంటూ స్వార్థ హృదయాలుగా మారిపోతూ ఉంటాం. అలాంటి మనస్సు మాలోనికి రానివ్వకండి దేవా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని పౌలు గారు చెప్పిన రీతిలో నీ మనసే మాకు ఇవ్వండి. నీవు మా కొరకై మహిమనంతా విడిచి భూమి మీదకి ఎలా వచ్చావో, నీకోసం గొప్ప గొప్ప సేవకులు ఎలాగైతే త్యాగం చేసినైనా ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు మా చేతిలో ఉండడానికి కారణమయ్యారో, నీ వలె, వారి వలె ఇలాంటి మనస్సు మేము కలిగి ఉండి సంపూర్ణంగా ఇతరుల ఎడల ప్రేమ చూపుటకు, సహాయం చేయుటకు మీరే మాకు సహాయం చేయదేవా. నీ మనస్సును మాకు ఇవ్వండి దేవా. నిష్కపటమైన ప్రేమతో, పరిశుద్ధమైన పవిత్రమైన చేతులతో సహాయం చేయగలిగినటువంటి హృదయాన్ని మాకు మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన భయంకరమైన వర్షాలకి, వరదలకి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ నీ సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి. వారందరినీ కూడా విడిపించండి, ఆశీర్వదించండి ప్రభువా. విడుదల ఇవ్వండి ప్రభువా. మొరపెడుతున్నాం, మరందరికీ చేతులెత్తి ప్రార్థన సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. నీవే సహాయం చేయండి. కేవలం మా సొంత కార్యాలు చూచుకునే వారిగా కాకుండా దేవా, నీ కార్యంలో చూసేవారిగా, ఇతరుల కార్యాలు చూసేవారిగా మమ్మల్ని అందరినీ మార్చి దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి మరలా ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం.
అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.